నమస్కారం. జీవితమైన రాజకీయాలైన కాలానుగుణంగా మారాలి. మార్పు అనేది అత్యంత సహజమైన ప్రక్రియ. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ ఎంపీలకు ఈ తత్వం బాగా బోధపడినట్లుంది. అందుకే కమలం గూటికి చేరేందుకు తమ అడుగులు వేగంగా వేస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం సాక్షాత్ తృణమూల్ కాంగ్రెస్ పునాదుల్ని కదిలించేస్తుంది. పార్టీలో అంతర్గత సంక్షోభం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా ఫాల్తా అసెంబ్లీ రీపోలింగ్ నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రీపోలింగ్ సమయంలో టీఎంసీ పూర్తిగా చేతులెత్తేయడం, ఏకంగా పోల్వరి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ ఫైటింగ్ స్పిరిట్ పూర్తిగా చచ్చిపోయిందని కేడర్ కు స్పష్టమైన సంకేతాలు వెళ్ళాయి. అసెంబ్లీలో మొదలైన ఈ పరాజయాల ప్రభావం ఇప్పుడు పార్లమెంట్ లో ఆ పార్టీ ఉనికిపై తీవ్ర స్థాయిలో పడుతుంది. ప్రస్తుతం లోక్సభలో టీఎంసీకి 29 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో దాదాపు 20 మంది ఎంపీలు ఇప్పటికే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఇక్కడే టీఎంసీ అసమ్మతి ఎంపీలు ఒక పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఒకరిద్దరు పార్టీ మారితే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడుతుంది. చట్ట ప్రకారం ఎంపీల పదవులు సేఫ్ గా ఉండాలంటే 3/2 మంది 2/3 మెజారిటీ సభ్యులు ఏకతాటిపైకి రావాల్సి ఉంటుంది. సరిగ్గా ఈ టెక్నికల్ ఇబ్బందులను అధిగమించడానికి 19 నుండి 20 మంది ఎంపీలను ఒకేసారి బీజేపీలో విలీనం చేసేలా భారీ మాస్టర్ స్కెచ్ గీశారు. ఇందులో మమతా బెనర్జీకి మింగుడుపడని అతిపెద్ద షాక్ ఏంటంటే ఈ తిరుగుబాటు జాబితాలో ఆమెకు అభిషేక్ బెనర్జీలకు అత్యంత సన్నిహితంగా భావించే సీనియర్ నేతలు కూడా ఉండటం. సొంత మనుషులే వెన్నుపోటు పడవడానికి సిద్ధమవటం పార్టీ అధిష్టానాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఇక కేవలం లోక్సభలోనే కాదు, రాజ్యసభలోనూ తృణమూల్ కాంగ్రెస్ కి ఇదే తరహా సెగ తగులుతుంది. ప్రస్తుతం ఎగువ సభలో ఉన్న 11 మంది టీఎంసీ సభ్యుల్లో సుమారు 8 మంది ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారనే ఊహాగానాలు ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. తాజా రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం జూన్ మొదటి వారంలోనే ఈ భారీ వలసల తుఫాన్ బెంగాల్ రాజకీయాలను కుదివేయబోతుంది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఒకేసారి ఇంతటి పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగితే జాతీయ స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభావం దీదీ ఇమేజ్ గల్లంతైనట్లే. ఒకవైపు పార్టీని కాపాడుకోవడానికి టీఎంసీ అగ్రనాయకత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పోరాడే స్ఫూర్తి లేక క్షేత్రస్థాయిలో కేడర్ చెల్లాచెదురవటం, సీనియర్ల అసమ్మతి ఆ పార్టీని పూర్తిగా బలహీనపరుస్తుంది. కాలానుగుణంగా వచ్చిన ఈ మార్పును తృణమూల్ అధిగమిస్తుందా లేదా బీజేపీలో విలీనమైపోతుందా? వేచి చూడాలి. ఈ సంచలన రాజకీయ పరిణామాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి.